అమెరికా అడిగితే యుద్ధ విమానాల్ని పంపించలేదు. యుద్ధ నౌకలు పంపించలేదు. బ్రిటను, ఫ్రాన్సు, కెనడా, ఇటలీ, జర్మనీ, జపాను ఎవ్వడూ ఇవ్వట్లేదు. నాటో దేశాలు లైట్ తీసుకుంటున్నాయి. కడుపు రగిలిపోయినటువంటి ట్రంప్ మీకోసం మేము కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే చివరికి మీరు కీలకమైన సమయంలో రారా, మీ సెక్యూరిటీ కోసమే కదా మేము ఇదంతా చేస్తుందంటే, పని చూసుకోరా అబ్బాయి, నువ్వు నీ భద్రత కోసం చూసుకుంటాం కూడా కాదు, ఇజ్రాయెల్ ట్రాప్లో పడిపోయే తప్పించి మేమందరం నీ వెనకాల రావాల్సిన అవసరం లేదని వాళ్ళందరూ తోచిపుచ్చుతున్నారు. యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. అక్కడే ఒంటరి అయ్యామని ఏడుస్తుంటే భారతదేశం మొన్ననే తేల్చి చెప్పింది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు పక్కన పెట్టేసింది. ఎందుకు, ముందు నీ సుప్రీంకోర్టులో నువ్వు తేల్చుకోరా, అక్కడ 18% అని నువ్వు అన్నావు, మాకు ఇప్పుడు 10% అయిన కోర్టు అంటుంది, వాడు 10 అంటే నీతో 18 నేను ఎందుకు ఒప్పందం చేసుకోవాలి పో అంది భారతదేశం. సేమ్ మలేషియా మీదన 18%, 20% ఒప్పందానికి రెడీ అవుతుంటే పూర్తిగా చర్చల్ని పక్కన పెట్టేస్తున్నట్టు ప్రకటింది. ఓ పక్కనేమో యుద్ధ వ్యవహారాలు, ఇంకో పక్కన ఆర్థిక వ్యవహారాలు అమెరికాకి తల కొట్టేసినట్టు అవుతుంది.